హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తికి మీకోసం అన్నీ తెలిసినా సరే ఎందుకు మౌనంగా ఉంటున్నారు. సో చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటారండి. ఒక వ్యక్తికి మన కోసం అన్నీ తెలుస్తాయి. మనం ఎలాంటి వాళ్ళమో, లేకపోతే ఎలా మాట్లాడతామో, అసలు వాళ్ళతో మన రిలేషన్షిప్ ఎలాంటిది అన్నీ తెలుసు. బట్ స్టిల్ ఆ టైం వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోరు. ఎందుకో సైలెంట్ అయిపోతారు. ఆర్ అట్లీస్ట్ డిఫెండ్ చేయకపోయినా సరే సైలెంట్ అయిపోయి కంప్లీట్గా అంటే అవాయిడ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మీలో ఎవరికైనా ఉంటే డెఫినెట్గా ఈ రీడింగ్ అయితే మీకు యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఒక వ్యక్తికి అన్నీ తెలిసి కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు ఆర్ ఏది యాక్షన్ తీసుకోవట్లేదు అంటే మరి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉన్నట్టే. సో అందుకే నేనైతే ఈరోజు ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. అండ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి రెయిన్బో మూన్ స్టోన్ పామ్ స్టోన్ ఉంది, అండ్ ఇది రోజ్ క్వార్ట్జ్ వాండ్. అండ్ థర్డ్ కార్డ్ సెట్కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ రెయిన్బో మూన్ స్టోన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు సో ఈ వ్యక్తికి మీకోసం అన్నీ తెలిసినా సరే ఎందుకు మౌనంగా ఉంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు మీకోసం అన్నీ తెలుసుకొనే మీ లైఫ్లోకి వచ్చారండి. వీళ్ళకి మీకోసం ఏం తెలియదు అని అంటే అది పెద్ద అబద్ధం. డెఫినెట్గా ఈ వ్యక్తికి మీకోసం అన్నీ తెలుసు. అట్ ద సేమ్ టైం అన్నీ తెలుసుకొని అండ్ మీతో ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని వచ్చారు. వీళ్ళైతే డెఫినెట్గా లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా మీతో చేసుకున్నారు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళకి మీరు ఏం ఆఫర్ చేస్తారు అనేది ఆలోచించారు, అండ్ మీకు వాళ్ళు ఏం ఆఫర్ చేయగలరు అనేది కూడా వాళ్ళు ఆలోచించుకున్నారు. అన్ని రకాలుగా ఆలోచనలు చేసిన తర్వాతే మీ లైఫ్లోకి వచ్చారు ఆర్ మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు వాళ్ళ లైఫ్లోకి ఉండడానికి. సో డెఫినెట్గా ఇలా అన్ని రకాలుగా ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ వ్యక్తులు ఎందుకు మీకు పరంగా ఒక స్టాండ్ తీసుకోలేదు అంటే ఎందుకో కానీ వాళ్ళ ఆలోచనలకి అక్కడ జరుగుతుందానికి సంబంధం లేదండి. డెఫినెట్గా ఈ వ్యక్తికి మీకు మధ్యలోని ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఆర్ ఆల్రెడీ జరిగిపోయాయి. మీ ఇద్దరి మధ్యలో ఆల్రెడీ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయిపోయాయి. పర్సనల్గా ఈ వ్యక్తికి మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు, తెలియదు అని అయితే అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా మీరేంటో తెలుసండి. తెలిసినా సరే వాళ్ళు మీ పరంగా స్టాండ్ తీసుకోవట్లేదు, వాళ్ళు ఏంటంటే మీకు సపోర్ట్ చేయట్లేదు ఆర్ సైలెంట్గా ఉండిపోతున్నారు అంటే దానికి రీజన్ వాళ్ళు మిమ్మల్ని ఏదైతే అనుకున్నారో మీరు అది కాదు అని ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుందండి. కంప్లీట్గా వాళ్ళు చూసిన వ్యక్తి వేరు, మీరు వేరు అనే ఫీలింగ్లో ఉన్నారు. ఈ కార్డు చూసారు కదా. సో ఎప్పుడైతే ఈ కార్డు వచ్చిందో ఈ వ్యక్తి ఎందుకో కానీ మీ మీద చాలా కోపంగా ఉన్నారు అని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళు ఏంటంటే స్టాండ్ తీసుకోకూడదు అని అనుకుంటున్నారు, అందుకే వాళ్ళు ఏంటంటే ఈ సిచ్యువేషన్లో సైలెంట్గా ఉంటున్నారండి. ఈ వ్యక్తులకి ఎందుకో కానీ మీరు అంటే నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. నెగిటివ్ ఇంప్రెషన్ రావడానికి రీజన్ కూడా ఏంటంటే మీ ఇద్దరి మధ్యలోని సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయ్యాయండి. మీ ఇద్దరు ఫైట్ చేసుకోవడం కానీ, ఇద్దరి మధ్యలో అంటే ఫ్రీక్వెంట్గా ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ, మొత్తానికి ఇలా ఈ వ్యక్తి ఎవరి వల్ల ట్రిగ్గర్ అయినా సరే ఇది మీతో గొడవలు ఏంటంటే పెద్దవయ్యాయి అన్నమాట. సో దానివల్ల వ్యక్తికి ఎక్కడో కానీ వాళ్ళు అనుకున్న వ్యక్తి మీరు కంప్లీట్గా వేరు, ఇలాంటి వ్యక్తితో మేము ఫ్యూచర్ అనేది అనుకున్నాము అని చెప్పి ఎక్కడో కానీ అలాంటి ఆలోచనలు ఈ వ్యక్తులకు మొదలయ్యాయండి. ఈ కార్డ్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తులు ఎక్కడో కానీ హై హోప్స్ పెట్టుకున్నారండి. మీరు అనేసరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు వర్తీ పర్సన్ కాదు అన్నట్టు ఫీల్ అవుతున్నారండి. పాస్ట్‌లో వాళ్ళకి మీరంటే ఉన్న ఒపీనియన్ వేరు. ఇప్పుడు ప్రెజెంట్‌లో వాళ్ళకి మీరంటే ఉన్న ఒపీనియన్ వేరు. పోనీ అలా అని చెప్పి ఇన్ని జరుగుతున్నాయి కదా! ఇకనైనా సరే ఈ వ్యక్తులు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని పక్కన పెట్టేసి అసలు రియాలిటీలో సిట్యుయేషన్ ఏంటి? పోనీ రియాలిటీ పరంగా చూసినా సరే ఎవరు తప్పు, ఎవరు రైటు అని ఆలోచించే పరిస్థితి ఉందా అంటే అది లేదండి. ఎందుకంటే ఈ వ్యక్తులు రోజు రోజుకి కూడా ఆ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. అవి తగ్గట్లేదు. అంటే దానికి రీజన్ ఒకటి వీళ్ళు మీతో ఫ్యూచర్ అనుకున్నారు కదా! సో ఈ వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే ఏ రోజుకైనా మీరు మారుతారు, మీరు అర్థం చేసుకుంటారు, ఆర్ వాళ్ళు అనుకున్న వేలో మీరు ఉంటారు అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. సో అది వాళ్ళు చూసే వరకు కూడా మీకోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి అనుకోవట్లేదండి. ఈ కార్డ్ చూస్తే క్లియర్‌గా ఈ వ్యక్తులకి మీరంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మిమ్మల్ని వాళ్ళు నమ్మాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ వల్ల ఈ వ్యక్తులు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయడం ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఇద్దరి మధ్యలో జరగడం ఇలాంటివి అయ్యాయి కదా! సో ఇంకా ఈ వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే వీళ్ళని మనం ఎక్కువ నమ్మకూడదు, వీళ్ళకి మనం ఎక్కువ ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళకి వాళ్ళ మైండ్‌లో చాలా ఇమాజిన్ చేసుకుంటున్నారండి. చాలా రకాలుగా ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. మీరు అనేసరికి మిమ్మల్ని ఒక బ్యాడ్ పర్సన్ లాగా వాళ్ళ మైండ్‌లో పోర్ట్రే చేసుకుంటున్నారు. మేబీ మీరు వీళ్ళకి ఏవో కొన్ని చేసుండొచ్చు. అప్సెట్టింగ్ మూమెంట్స్ అనేవి ఉన్నాయి. లేవు అని చెప్పడానికి లేదు. బట్ స్టిల్ ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడైతే ఒకటి జరిగిందో ఇంక మీరు అదే అని డిసైడ్ అయిపోతున్నారండి. వాళ్ళు పాస్ట్‌లో మీకోసం ఎంత మంచిగా అనుకున్నా ఆర్ పాస్ట్‌లో మీరు వీళ్ళకి ఎంత మంచి వ్యక్తిగా కనిపించినా ఆర్ ఎంత మంచి పనులు చేసినా సరే అవి వాళ్ళకి ఇప్పుడు గుర్తు రావట్లేదు. వాళ్ళకి ఎంతసేపు ఈ గొడవలు లేకపోతే మీరు చేసినవే గుర్తొస్తున్నాయి. సో వాళ్ళు అందుకే స్టాండ్ తీసుకోవాలి అనుకోవట్లేదు. సైలెంట్‌గా ఉంటున్నారు. ప్లస్ మీరు అనేసరికి ఎందుకో కానీ వ్యక్తులు నార్మల్‌గా ఉండలేకపోతున్నారండి. మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. అండ్ మీరు మాట్లాడినా సరే మిస్‌కమ్యూనికేట్ అవుతుందది. ఎందుకో కానీ వ్యక్తులు మీ మాటలు ఒకలా ఉంటే వాళ్ళకి అది ఇంకోలా అర్థం చేసుకోవడం ఆర్ ఆ వేలోనే వాళ్ళు థింక్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయండి. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతున్నాయి. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి మిమ్మల్ని ఎలా అయితే ఊహించుకున్నారో, మిమ్మల్ని ఎలా అయితే చూడాలి అనుకున్నారో, ఆ వేలో వాళ్ళు చూసే వరకు కూడా మీకోసం స్టాండ్ అయితే తీసుకోరండి. అట్ ద సేమ్ టైం వాళ్ళేంటంటే ఈవెన్ మీరు మాట్లాడి మీరు చెప్పే ప్రయత్నం చేసినా సరే మిమ్మల్ని అంత ఈజీగా నమ్మేస్తారని కూడా మీరు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఏమనిపిస్తదంటే ఈ వ్యక్తులు చెప్పేదొకటి, చేసేదొకటి. ఎప్పుడూ కూడా వీళ్ళు సిన్సియర్‌గా లేరు. ఇప్పుడు సిన్సియర్‌గా ఉంటారు అని మనం అనుకోలేం. అంటే ఈ వ్యక్తికి మీకోసం తెలుసు. తెలీదు అనడానికి లేదు. బట్ మీ ఇద్దరి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ రావడమో, లేకపోతే మీ ఇద్దరు ఏదో ఒక సిచ్యువేషన్ పరంగా ఫైట్ చేసుకోవడమో ఇలా ఏదో జరిగిందండి. ఆర్ ఇప్పటికీ జరుగుతుంది ఇది. సో దీనివల్ల ఈ వ్యక్తికి మీరు మంచివాళ్ళు అని తెలిసినా సరే వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి అనుకోవట్లేదండి. వీళ్ళు మీకేంటంటే ఎగెయిన్స్ట్ అయిపోయారనమాట. సో వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ దొరికే వరకు కూడా వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళు మీ నుంచి ఏంటంటే ఒకవేళ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ వేలో వాళ్ళకి దొరికితేనే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. అండ్ మీకోసం మేబీ స్టాండ్ తీసుకోవడమో లేకపోతే మీ పరంగా వాళ్ళు ఏంటంటే కొంత కూల్ డౌన్ అవ్వడమో ఆర్ మీతో కోఆపరేట్ చేయడమో చేస్తారండి. అంతవరకు కూడా వీళ్ళు ఏంటంటే ఇలానే ఉంటారు. అండ్ వాళ్ళ నుంచి మీరు ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్టే. ఇవన్నీ కూడా జరుగుతాయండి. కాకపోతే కొంత టైం పడుతుంది. అండ్ నేను చెప్పాను కదా! మీరైతే మాత్రం అనవసరంగా వీళ్ళతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అయితే చెయ్యొద్దు. మీరది కాదు. అండ్ వాళ్ళు కూడా మిమ్మల్ని అలా అనుకోవట్లేదు. యాక్చువల్‌గా మీరు ఇప్పుడు ఫైట్స్ చేసి, ఆర్గ్యుమెంట్ చేస్తుంటే వాళ్ళకి కూడా ఎలా అనిపిస్తుందంటే ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఎవరో మనకు తెలిసిన వ్యక్తి అనే ఫీలింగ్ రావట్లేదు. సో ఇది వాళ్ళలో నుంచి బయటకు వెళ్ళాలి అంటే మీరేం చేస్తారు అంటే మాట్లాడడానికే ట్రై చేయండి. ఈవెన్ మీరు ఎంత పెయిన్‌లో ఉన్నా మీ పాయింట్ మీరు చెప్పడం తప్పు కాదు కానీ, అదేంటంటే కొంతమంది అరుస్తూ చెప్తుంటారు. కొంతమంది ఏంటంటే సైలెంట్‌గా చెప్తుంటారు. సైలెంట్‌గా చెప్పినంత మాత్రాన అది రైట్, అరుస్తూ చెప్పినంత మాత్రాన రాంగ్ అని కాదు. కాకపోతే వే ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్‌లో కూడా కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి చూడండి. డెఫినెట్‌గా ఈ వ్యక్తులకైతే అర్థమవుతుంది. అండ్ వాళ్ళే మారుతారు. ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ అసలు మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో ఇక్కడ నాకు ఒకటి అర్థమైందండి. ఇక్కడ అంటే హర్ట్ అయింది వ్యక్తే కాదు మీరు కూడా. ఎందుకంటే వీళ్ళ నుంచి మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. కంప్లీట్‌గా మీకైతే ఒక బీట్రేయల్ లాగే అనిపిస్తుంది.
అండ్ ఇప్పుడు కూడా మీకు అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ వ్యక్తితో అంటే ముందుకు వెళ్ళాలా వద్దా, అసలు ఈ వ్యక్తి కోసం ఇంతలా ఆలోచించడం వర్తేనా కాదా అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఇంతలా హర్ట్ చేస్తారని మీరు కూడా అనుకోలేదు. ఇక్కడ ఇంకొకటండి, ఇక్కడ ఈ వ్యక్తి కానీ నిజంగానే మిమ్మల్ని హర్ట్ చేస్తే అది వాళ్ళు కూడా అనుకోలేదండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, ఇంటెన్షనల్గా జరిగింది అయితే కాదు. మేబీ మీకు అది ఇంటెన్షనల్గా జరిగినట్టు పోర్ట్రే అయినా అది ఇంటెన్షనల్గా జరగలేదు, అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగింది. సో అందుకే ఇక్కడ మీరు అంటే సఫర్ అవుతున్నారు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి, మీరు మాత్రం ఈ వ్యక్తి కావాలి అనుకుంటే డెఫినెట్గా ఆ వేలోనే మీరు స్టాండ్ తీసుకోండి. వద్దు అనుకుంటే అది మీ ఇష్టం. ఎందుకంటే క్లియర్గా ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఈ రిలేషన్షిప్లో కానీ మీరు ఇంకో ఛాన్స్ తీసుకుంటే దాన్ని ఏంటంటే ఒక క్లీన్ వేలో తీసుకున్నట్టయితే డెఫినెట్గా థింగ్స్ వర్తీ అనండి. ఈ వ్యక్తి అయితే వర్తీయే, కాదు అని చెప్పడానికి లేదు. కాకపోతే ఇద్దరి మధ్యలో ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఏంటంటే ప్రతిదానికి ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి కొంత బ్రేక్ తీసుకొని రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తే మంచిది. పాజ్ అయితే అవసరం అండి. ప్లస్ మీకు ఇక్కడ ఇంకొకళ్ళు గైడెన్స్ కూడా అవసరమే. ఎందుకంటే మీరు ఈ సిచ్యువేషన్లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి ఎప్పుడైతే మీకు సపోర్ట్ చేయట్లేదో ఈ వ్యక్తి నుంచి మీరు కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. సో దానివల్ల మీకు కూడా ఇది డిసప్పాయింటింగ్గానే ఉంది. అలాంటి ఒక సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొని ఎవరో ఒకరిని మీతో కోఆపరేట్ చేయమండం, ఆర్ వాళ్ళు మీకు ఏంటంటే కొంచెం ఆ ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు కూడా ఒక ధైర్యం వస్తుందండి. ఆ తర్వాత మీరు కూడా స్ట్రైట్గా ఆలోచించుకుంటారు ఈ వ్యక్తి కావాలా వద్దా అని. కావాలి అనేది స్ట్రైట్ ఆన్సర్ అయితే నేనైతే ఒకటే చెప్తాను, టైం బీయింగ్ ఈ వ్యక్తితో మీరు ఫైట్ చేయొద్దు, కొంత బ్రేక్ తీసుకోండి. ఆ తర్వాత మీ మనసులో ఏముందో, మీరు నిజంగా తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆర్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్నీ తెలుసుకొని దాని పరంగా ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూసుకొని ప్రొసీడ్ అవ్వండి. అంతే, ఇక్కడ అంతకు మించి మీరు చేసేదైతే ఏం లేదండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ టవర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు సో ఈ వ్యక్తికి మీకోసం అన్నీ తెలిసినా సరే ఎందుకు మౌనంగా ఉంటున్నారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి అయితే మాత్రం మీతో ఒక ఫ్యూచర్ని అయితే ఎక్స్పెక్ట్ చేశారండి. ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం ఉంది అండ్ మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. అంటే నాకు ఎలా అనిపిస్తుందంటే ఈ వ్యక్తుల లవ్ అయితే చాలా జెన్యూన్ అండి, ఫేక్ అయితే ఎక్కడా చేయలేదు. సో డెఫినెట్గా ఈ వ్యక్తికి మీకోసం అన్నీ తెలుసు అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఎందుకో కానీ పాస్ట్లో మిమ్మల్ని ఎలా అయితే చూసారో అలా ప్రజెంట్లో చూడలేకపోతున్నారండి. ప్రజెంట్లో ఈవెన్ వాళ్ళు ఏదైనా మీ పరంగా చేద్దాము అన్నా సరే వాళ్ళ చేతిలో అవకాశం లేనట్టు ఫీల్ అవుతున్నారు, ఆర్ తొందర పడకూడదు అనుకుంటున్నారు. ఈ వ్యక్తులు ఇంకొకటి కూడా అనుకుంటున్నారండి, అంటే మీ విషయంలోని వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు కంట్రోలింగ్ అని ఫీల్ అవుతున్నారు. అంటే మనిషి మంచి వాళ్ళే కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ కూడా మీ కంట్రోల్లోనే ఉండాలి అనుకుంటారు, ప్రతిదీ కూడా మీకు నచ్చినట్టే చేయాలనుకుంటారు. అంటే ఎదుటి వ్యక్తులు ఎమోషన్స్ని అర్థం చేసుకోరు. సిచ్యువేషన్స్లో అయినా సరే కొంత కోఆపరేట్ చేయాలి కదా, నార్మల్గా కోఆపరేట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఆ టైంలోని ఆ నీడ్ అన్నప్పుడైనా సరే చెయ్యాలి కదా అనే ఆ టైప్ ఆఫ్ ఆలోచనలో ఉన్నారండి. సో వీళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే మీకోసం ఎందుకు వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి, మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించరు కదా, మీరు కన్సిడరేట్గా ఉంటే కదా వాళ్ళు కూడా ఉంటారు అని అలా ఆలోచిస్తున్నారండి. మీ చేతిలో అన్నీ ఉన్నప్పుడు మీరు స్టాండ్ తీసుకోకుండా మీరు కంట్రోల్ చెయ్యాలి అనుకుంటారు. సో మీ చేతిలో ఏం లేనప్పుడు వాళ్ళు ఎందుకు మీకోసం స్టాండ్ తీసుకోవాలి, ఇలా ఆలోచిస్తున్నారండి వ్యక్తులు. అందుకే వాళ్ళు ఏంటంటే మీతో కోఆపరేట్ చేయట్లేదు
అండ్ మీ పరంగా వాళ్ళు స్టాండ్ తీసుకోవట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. సైలెంట్గా ఉండడమే మంచిది అనుకుంటున్నారండి. గో విత్ ద ఫ్లో, ఎలా అయితే అలా అయ్యింది, ఇంకా వాళ్ళ చేతుల్లో ఏం లేదు. అండ్ వాళ్ళు స్టాండ్ తీసుకుంటే వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడతారు. ఎందుకంటే మేబీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ నిజంగా ఉంటే, అంటే మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్లో ట్రాప్ అయిపోయి ఉంటే, వాళ్ళు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే వాళ్ళు ఏంటంటే స్టాండ్ తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే దానివల్ల మేబీ వాళ్ళు రిస్క్లో పడతారేమో, అదొక ఆలోచన అయితే. రెండవది ఏంటంటే స్టాండ్ తీసుకొని మీకు సపోర్ట్ చేసినా సరే మళ్ళీ మీరు వీళ్ళని కంట్రోల్ చేస్తారు, ఆ డామినెన్స్ అనేది మీలో ఉంది అని అనుకుంటున్నారండి. మీరేంటంటే ఓవర్ బేరింగ్ అనేది వీళ్ళ ఫీలింగ్ అండి, ఇంకేంటి కాదు. మీరేంటంటే వ్యక్తుల్ని జెంటిల్గా కానీ లేకపోతే స్మూత్గా కానీ హ్యాండిల్ చేయరు. మీ వరకు వస్తే మీరేంటంటే ఆ టైంలో వాళ్ళ సపోర్ట్ కావాలి, ఆర్ వాళ్ళ నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఎందుకు చెయ్యాలి, వాళ్ళకి అవసరం అయినప్పుడు మీరేంటంటే ఆ టైప్లో స్టాండ్ తీసుకోరు, మీరు కంట్రోల్ చేసే టైపు అని ఎక్కడో కానీ ఆ వ్యక్తులకి ఒక ఒపీనియన్ అయితే మీ మీద ఉందండి. అందుకే వాళ్ళు ఏంటంటే ఈవెన్ మీరు ఎంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉన్నా స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నా సరే వాళ్ళు ఆలోచించిన ప్రతిసారి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇది చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుందండి, థింగ్స్ అనేవి టఫ్ అని అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఈ వ్యక్తులకి ఏమనిపిస్తుందంటే ఇంకా ఇంకా ఆలోచిస్తుంటే ఈ సిచ్యువేషన్ని మనం పై పైన చూడకూడదు, డీప్గా కూడా అనాలిసిస్ చేయాలి. వీళ్ళని మనం ఇష్టపడిన మాట వాస్తవమే, కానీ వీళ్ళకి ఛాన్స్ వస్తే కంట్రోల్ చేసేస్తారు, అదొక భయం ఉంది. అండ్ ఈ సిచ్యువేషన్ క్లియర్ అయిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా వాళ్ళకి భయంగా ఉందండి. వాళ్ళు ఏంటంటే పాస్ట్లో మీ వల్ల ఎందుకో కానీ సఫర్ అయ్యారండి. పాస్ట్ ఎమోషన్స్ అనేవి వీళ్ళు చూసినట్టయితే చాలా ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఎందుకో మీ వల్ల వీళ్ళు అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, దానికి వాళ్ళు చాలా ఎమోషనల్ అవడం అలాంటిది జరిగింది. మొత్తానికి మీరు ఏం చేశారో మీకే తెలియాలి, నాకైతే తెలియదు. బట్ ఇక్కడ ఒకటి మాత్రం అర్థమైంది, అదేంటంటే వీళ్ళు చాలా వరకు కూడా భయపడుతున్నారు కూడా మీకు కమింగ్ డేస్ ఎలా ఉంటాయో. పాస్ట్లో మేబీ మీ వల్ల వీళ్ళు సఫర్ అయ్యి ఉండొచ్చు. సో ఇదేంటంటే మళ్ళీ కూడా ఫ్యూచర్లో రిపీట్ అవుతుందేమో అని వాళ్ళు కూడా అంటే ఎక్కడో కానీ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారండి. యాక్చువల్గా ఈ వ్యక్తులు ఏంటంటే నిజానికి డిప్రెషన్లో ఉన్నారని చెప్పొచ్చు, ఆర్ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. మీరు అనేసరికి ఎందుకో కానీ కూల్గా ఉండలేకపోతున్నారు. ఈవెన్ వాళ్ళు మీతో కోఆపరేట్ చేయని మాట వాస్తవమే, కానీ ఒకవేళ ఈ సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్ అయిపోయి మళ్ళీ మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్తే వాళ్ళు ఎలాంటి టార్చర్ అనుభవిస్తారో అనే భయంలో కూడా వాళ్ళు ఉన్నారండి. దానివల్ల కూడా వాళ్ళకి ఏంటంటే రాత్రి పగలు నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదని చెప్పొచ్చు, భయపడుతున్నారండి అంతే. సో ఈ వ్యక్తులు ఏంటంటే కమింగ్ డేస్లో కూడా చాలా చాలా ఆలోచనలు చేస్తారండి మీ విషయంలో. వాళ్ళు ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలంటే భయపడతారు. ఈ డెత్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్కి ఇది ఒక డెడ్ ఎండ్ అనుకుంటున్నారండి. ఎందుకంటే అలా అనుకుంటున్నారు, ఒకవేళ ఇవన్నీ సార్ట్ అవుట్ అయ్యి ఈ రిలేషన్షిప్ బెటర్ అయినా సరే వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. ఎందుకంటే మీరు క్లియర్గా కంట్రోలింగ్ టైప్ అనేది వాళ్ళ ఒపీనియన్. ప్లస్ ఈ ఎంపరర్ కార్డు కూడా ఏంటంటే మస్కులైన్ ఎనర్జీ కంటే ఫెమినైన్ ఎనర్జీని డామినేట్ చేస్తుంది. ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ కన్నింగ్ కానీ మ్యానిపులేషన్ కానీ అలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దీంతో ఏంటంటే ఈ వ్యక్తులు భయపడుతున్నారు. అంటే మీరు ఏ జెండర్ అయినా అవ్వచ్చు, బట్ మీలోని ఈ వ్యక్తులు ఏంటంటే ఎక్కువ ఆ ఫెమినైన్ ఎనర్జీని ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. ఆ ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం వల్ల సో అదేంటంటే ఒక లవ్ని కానీ ఒక పీస్ని కానీ ఆర్ ఒక కామ్నెస్ని కానీ ఇండికేట్ చేయట్లేదు. ఇలా ఏవేవో వాళ్ళకి అనిపిస్తుందండి. ఏదైనా సరే వ్యక్తులు అయితే మాత్రం భయపడుతున్నారు. అండ్ కమింగ్ డేస్లో కూడా వీళ్ళకి భయం పెరుగుతుంది, కానీ తగ్గడం అనేది జరగదు. ఎందుకంటే మీలో మార్పులు చూస్తే కానీ వాళ్ళలో ఏంటంటే ఆ భయం పోదండి. వ్యక్తులు అయితే మాత్రం మీకోసం స్టాండ్ తీసుకోకపోవడానికి ఒకటే రీజన్, వాళ్ళు ఏంటంటే మీతో ఫర్దర్గా ట్రావెల్ అవ్వాలనుకోవట్లేదు. ఇక్కడికి ఇది స్టాప్ అయిపోతే మంచిది, ఇది ఫర్దర్గా ప్రొసీడ్ అయినా సరే కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు అని ఎక్కడో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడే వాళ్ళ సైడ్ నుంచి ఏ సపోర్టు లేదనుకోండి, ఏ ప్రాబ్లం లేదు, అలా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడలేదంటే చాలా ఇష్టపడే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు అండ్ అదే వాళ్ళు బిలీవ్ చేశారు. కాకపోతే ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు. ఎమోషనల్ డ్యామేజ్ అనేది వీళ్ళకి బాగా జరిగిందండి మీ వల్ల, అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అని చెప్పొచ్చు. అందుకే ఇవన్నీ కూడా అవుతున్నాయి.
ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మాత్రం స్టాండ్ తీసుకుంటారు అని 100% చెప్పడానికి కూడా లేదు. కమింగ్ డేస్లో కూడా ఇది జరుగుతుందని నాకైతే అనిపించట్లేదు. సో మరి వ్యక్తిపరంగా యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందనేది చూడాలి. సో ఇక్కడ ఒకటండి, మీరు కూడా ఏంటంటే మీతో మీరు ముందు ఆనెస్ట్గా ఉండాలండి. నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తితో మీరు ఆనెస్ట్గా లేరు, అట్ ద సేమ్ టైం మీతో కూడా మీరు ఆనెస్ట్గా లేరు. క్లియర్గా నాకైతే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తితో మీరు ఫైట్ చేయడం ముందు మానేయండి. ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్స్ చేయడం మానేయండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ వల్ల చాలా రకాలుగా అంటే ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యారు అని చెప్పొచ్చు. ఎందుకో కానీ ఇది కరెక్ట్గా లేదండి. ఈ వ్యక్తితో కలవడానికి ట్రై చేయండి. మీరు ఏంటో అసలు మీ ట్రూ సెల్ఫ్ ఏంటో వీళ్ళకి చూపించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారా లేకపోతే మీరు అదేనా అనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ ఇది మిస్అండర్స్టాండింగ్ అయితే డెఫినెట్గా మీరు అది కాదు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని నిజంగా ఇష్టపడ్డారు కాబట్టి, దానికి మీరు బాధ్యత వహించాలి కాబట్టి. ఒకవేళ ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం లేదనుకోండి, అప్పుడు అంటే మీరు ఇవన్నిటికీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు కూడా కేర్లెస్గా ఉండొచ్చు, మీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు. ఈ వ్యక్తి కోసం మీరు కూడా స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి నుంచి సపోర్ట్ మీరు అసలుకే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవట్లేదు, వాళ్ళు మీ ట్రూ సెల్ఫ్ని చూస్తున్నారు, అది వాళ్ళకి నచ్చట్లేదు అని అంటే అక్కడ ఇంకా మరి మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే చేంజ్ అవ్వాలా వద్దా అనేది మీ ఇష్టం. వ్యక్తి కావాలనుకుంటే చేంజ్ అవుతారు, లేకపోతే లేదు. బట్ ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి, ఈ వ్యక్తితో ఒక ఛాన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు సైలెంట్గా ఉన్నా సరే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ హర్ట్ అయ్యారు కూడా, అండ్ మిమ్మల్ని వద్దు అనుకుంటున్నారు కూడా. వాళ్ళు భయపడుతున్నారండి. వద్దు అనుకోవడం కంటే వాళ్ళకి భయం వేస్తుంది, రేపు అనే రోజు మీతో ఫ్యూచర్ ఏంటి. ఇప్పుడు వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు ఓకే ఇష్టం వల్ల, బట్ రేపు సిచ్యువేషన్ ఏంటి, మళ్ళీ మీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడరు అని గ్యారంటీ ఏంటి. మరి ఆ టైప్ ఆఫ్ ఎష్యూరెన్స్ అయినా వాళ్ళకి మీరు ఇవ్వాలి కదా. ఇస్తే కదా ఏదో ఒక రకంగా ఈ రిలేషన్షిప్ పరంగా ఇంకోసారి ఆలోచిస్తారు. బట్ అవేమీ లేకుండా వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మీకోసం స్టాండ్ తీసుకోవాలి అంటే అది జరగదండి. మీరు ఎంతలాగా ఆ వేలో ట్రై చేసినా సరే వర్కౌట్ అవ్వదు అంతే. సో ఇంకా మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు సో ఈ వ్యక్తికి మీకోసం అన్నీ తెలిసినా సరే ఎందుకు మౌనంగా ఉంటున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు, అసలు సిచ్యువేషన్ ఏంటనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి ఏంటంటే ఇంట్రోవర్ట్ టైప్ అండి. వీళ్ళు ఏంటంటే పెద్దగా మాట్లాడడం కానీ పెద్దగా అంటే వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడం కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఆల్రెడీ ఏమర్థమవుతుందంటే ఈ వ్యక్తులు నార్మల్గా కూడా ఒక వ్యక్తిని ఇష్టపడినా ఆర్ ఇష్టం లేకపోయినా సరే స్టిల్ అవేంటంటే పెద్దగా బయటికి ఎక్స్ప్రెస్ చేసే టైప్ కాదు. వాళ్ళతోనే వాళ్ళు ఆనెస్ట్గా ఉండరు, వాళ్ళతోనే వాళ్ళు ఏంటంటే ఎక్కువ మాట్లాడుకోరు, వాళ్ళ మనసులో ఉంది ఏంటి అనేది వాళ్ళే కమిట్ అయ్యే టైప్ కాదు. సో ఇలాంటి వ్యక్తులు ఏంటంటే ఇంకొకరి కోసం స్టాండ్ తీసుకొని ఇంకొకరి కోసం కమిట్మెంట్ ఇవ్వడం అంటే అది వాళ్ళకి కొంచెం కష్టం అనే చెప్పాలి. అప్పటికి ఈ రిలేషన్షిప్ పరంగా వీళ్ళు ఏంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. చాలా వరకు మీతో ఈ జర్నీ అనేది రిస్క్ చేసే స్టార్ట్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. అలా అని చెప్పి ఇష్టం లేకుండా చేశారు అని మీరు అనుకోవద్దు. ఇష్టం లేకపోతే రిస్క్ చేయరు కదా. సో డెఫినెట్గా ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడి మీ పరంగా రిస్క్ తీసుకునే చేశారు. కానీ ఎందుకో అంటే చెప్తున్నాను కదా, ఈ వ్యక్తులు ఇంట్రోవర్ట్ టైప్ అవడం వల్ల వాళ్ళు అంటే పెద్దగా బయటకు మాట్లాడడం కానీ పెద్దగా స్టాండ్ తీసుకోవడం కానీ అలాంటివి చేయలేరండి. అట్ ద సేమ్ టైం ఈ సిచ్యువేషన్లోని మీ పరంగా స్టాండ్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే ఆపోజిట్లో ఎవరైనా పర్సన్ ఉన్నా ఆపోజిట్లో ఇంకేదైనా సిచ్యువేషన్ ఉన్నా సరే అది కూడా వాళ్ళకి ఇంపార్టెంటే. ఆ సిచ్యువేషన్ కోసం కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే
వాళ్ళ దగ్గర బ్యాడ్ అవ్వాలి అనుకోవట్లేదు, మీ దగ్గర బ్యాడ్ అవ్వాలి అనుకోవట్లేదు. అలా అని చెప్పి వాళ్ళని వదులుకోవాలి అనుకోవట్లేదు, మిమ్మల్ని కూడా వదులుకోవాలి అని అనుకోవట్లేదు. సో ఇలా ఏంటంటే కొంత సేఫ్ గేమ్ ప్లే చేద్దాం అని చూస్తున్నారు. ఇదేంటంటే మ్యానిపులేషన్ కాదండి, అలానే కావాలని కూడా చేస్తుంది కాదు. వ్యక్తులు ఏంటంటే పెద్దగా గొడవలు పెట్టుకోవడం, లేకపోతే అంటే పర్వాలేదు మేము ఫైట్ చేయగలము అని ఆ టైప్ కాదండి. భయం వీళ్ళకి. మీరు అనుకోవచ్చు అలా అని చెప్పి భయపడితే కొన్ని అవ్వవు కదండి, స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గరైనా తీసుకోవాలి కదా, మాట్లాడాలి కదా, మేము ఎలాంటి వాళ్ళమో తెలుస్తున్నప్పుడు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు, ఆపోజిట్ సిచ్యువేషన్ ఎలాంటిదో తెలుసు అండి, ఆర్ ఆపోజిట్లో వ్యక్తులు ఎలాంటి వాళ్ళో కూడా తెలుసు. వాళ్ళకి ఏంటంటే ఇటు వెళ్ళి బ్యాడ్ అవ్వాలని లేదు, అటు వెళ్ళి బ్యాడ్ అవ్వాలని లేదు, మధ్యలో ఉండి ఏ స్టాండ్ తీసుకోకపోతే ఏ బాధ లేదు, సర్వైవ్ అయితే అయ్యారు లేకపోతే లేదు. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తులకి ముందు వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి, తర్వాత ఏదైనా. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పాస్ట్లో చాలా సఫర్ అయ్యారు, అండ్ మళ్ళీ సఫర్ అవ్వడం అంటే వాళ్ళ వల్ల అయ్యేది కూడా కాదండి. వాళ్ళకు కూడా ఏంటంటే ఇంకా ఇవన్నీ కాదు, వాళ్ళ లైఫ్ బెటర్గా ఉంటే చాలు, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు అనుకున్న వేలో బ్రైట్గా ఉంటే చాలు అనే ఆలోచన తప్ప, వాళ్ళు ఏంటంటే ఒకరి సైడ్ స్టాండ్ తీసుకుంటే వాళ్ళు మనతో లైఫ్ అంతా ఉంటారు, మనం ఒక హ్యాపీ రిలేషన్షిప్లో ఉండొచ్చు, ఇది కాదండి. ఆర్ ఈవెన్ ఆపోజిట్ సైడ్లో ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళ వైపు కూడా వీళ్ళేం స్టాండ్ తీసుకోరు, సైలెంట్గానే ఉంటారు. అక్కడ కూడా ఏం డిఫెండ్ చేసి మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చూడరు. దానికి రీజన్ ఏంటంటే ఏమో రేపనే రోజు వాళ్ళకేమవుతుందో, ఈ సిచ్యువేషన్లో మీరు స్టాండ్ తీసుకొని మీరు అనుకున్నది సాధించుకుంటారేమో, అప్పుడు ఈ వ్యక్తులు మీకు సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళ ఆలోచనలు అందుకే ఎలా ఉంటున్నాయి అంటే ఎటు స్టాండ్ తీసుకోకపోతే మంచిది, ఏ ఇబ్బందులు పడక్కర్లేదు. ఆల్రెడీ పాస్ట్లో కొంత సఫర్ అయ్యారు వీళ్ళు, అది మీ విషయంలోనో లేకపోతే ఆ ఆపోజిట్ పర్సన్స్ విషయంలోనో ఎక్కడో తెలియదు, కానీ వాళ్ళు అందుకే జాగ్రత్తగా ఉండాలని మాత్రం అనుకుంటున్నారండి. వాళ్ళ వల్ల అయితే ఇవన్నీ అవ్వు అంట. కాకపోతే వాళ్ళకి ఇక్కడ కావాల్సింది ఒకటే, రికగ్నైజేషన్ కావాలి. ఆ అటెన్షన్ ఎక్కడ దొరుకుతుందో అక్కడే ఉంటుంది. వీళ్ళకి అసలు ఏ బ్యాడ్ క్వాలిటీస్ లేవండి, చాలా వరకు మంచి వ్యక్తులే. కాకపోతే ఒక్క బ్యాడ్ క్వాలిటీ మాత్రం ఉంది, అదేంటంటే అటెన్షన్ సీకర్స్. వీళ్ళకి ఏంటంటే ఆ అటెన్షన్ ఎక్కడ దొరికితే అక్కడే ఉండే టైప్ అనమాట. అది మీ దగ్గర ఎక్కువ దొరికితే మీ దగ్గర ఉంటారు, ఆపోజిట్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఎక్కువ దొరికితే వాళ్ళ దగ్గరే ఉంటారు, ఆ టైప్. అలా అని చెప్పి ఒకరికే స్టిక్ అయి ఉంటారని కూడా అనుకోవడానికి లేదు. వ్యక్తులు ఏంటంటే కొంచెం స్లోగా ఉంటారండి, బట్ అంటే ఎవరు వీళ్ళకి ఆ అటెన్షన్ మంచిగా ఇస్తారు, పర్వాలేదు వీళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం మాత్రం స్టాండ్ తీసుకుంటారు. అంత ఈజీగా అంటే మారిపోయే టైప్ అయితే కాదండి. కాకపోతే వ్యక్తులకి ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ ఉన్నాయి, అండ్ జలస్ కూడా ఎక్కువేనండి. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళని వీళ్ళు ఫస్ట్ సేఫ్ జోన్లో పెట్టుకొని వీళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్కడ దొరుకుతుందో, ఇక్కడ సపోజ్ మీరు ఒక టీం అండ్ ఆపోజిట్లో పర్సన్ ఒక టీం అయితే, ఇలా 2 టీమ్స్ ఉంటే ఏ టీం స్ట్రాంగ్ అయితే అటే ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే వీక్ని సపోర్ట్ చేసి వీక్ని ఎంకరేజ్ చేసే టైప్ కాదు. సో ఇలాంటి నేచర్ ఉంది కాబట్టి మీరు ఏంటంటే ఈ వ్యక్తి నుంచి ఆ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు, అండ్ వాళ్ళు కూడా ఆ స్టాండ్ అందుకే తీసుకోవట్లేదు, అండ్ ఫ్యూచర్లో కూడా తీసుకోరు కూడా. అది కూడా నేను చెప్పేస్తున్నాను. ఒకవేళ ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చి వీళ్ళని మీరు ముందుకి పుష్ చేస్తే వీళ్ళు వెళ్ళరండి. మీకు మీరే స్టాండ్ తీసుకోవాలి, మీకోసం మీరే ఫైట్ చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే అంతా చూస్తుంటారు అంతే. వీళ్ళ నుంచి అయితే ఏ కాంట్రిబ్యూషన్ మీకు ఉండదండి, అదైతే నేను చెప్పగలను. సో ఇలాంటి వ్యక్తితో ఎందుకండి ఉండాలి, మరి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటే అది మీ ఇష్టం, మీ డెసిషన్ మీది. బట్ వ్యక్తులు అయితే మంచి వాళ్ళే, కానీ పెద్ద ధైర్యం చేసి మాట్లాడి అంటే ఒక స్టాండ్ తీసుకొని ఆ టైప్ అయితే కాదండి. మేబీ పాస్ట్లో మీరు అవి నోటీస్ చేసి ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు అవి నోటీస్ చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు పాస్ట్ వాళ్ళు కొంత సఫర్ అయ్యారండి. సో అందుకే దానికైతే వాళ్ళు సిద్ధంగా లేరు. ఈవెన్ కమింగ్ డేస్లో కూడా మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. చాలా వరకు వ్యక్తులు ఏంటంటే మేబీ వాళ్ళు కావాలనుకుంటే ఎలా అయినా సాధించుకుంటారు, కానీ ఫైట్ చేసి ఆర్గ్యుమెంట్స్ చేసి అంత ధైర్యం అయితే లేదండి. పాస్ట్లో ఈవెన్ మీరు చూసినా సరే ఆ టైంలో అది జరిగిపోయింది అంతే, మిరాకిల్ అని చెప్పొచ్చు. బట్ ఫ్యూచర్లో అది మీరు చూడాలి అనుకుంటే మాత్రం కొంచెం కష్టమేనండి. అండ్ చూద్దాం అసలు ఈ సిచ్యువేషన్ పరంగా యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో నాకు ఒకటి అనిపిస్తుందండి, ఈ రిలేషన్షిప్లో ఎందుకో కానీ ఫస్ట్ నుంచి కూడాను ఒక ట్రాన్స్పరెన్సీ లేదండి.
వాళ్ళు మాత్రమే వాళ్ళ మనసులో మాటలు దాచుకున్నట్టు అనిపించట్లేదు. మీరు కూడా మీ మనసులో మాటలు దాచిపెట్టుకున్నట్టు ఉన్నారు. సో, ఇలా ఉంటే కష్టం అండి. ఇక్కడ ఏంటంటే మీకు కూడా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. పేరుకే ఈ వ్యక్తి నుంచి మీరు ఏదో సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీకు కూడా ఈ వ్యక్తి మీద పెద్ద నమ్మకం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తిని మీరు చూస్తున్నారు కాబట్టి మీరు అలా అనుకోవడంలో తప్పు లేదు. అట్ ద సేమ్ టైం మీరు భయపడుతున్నారండి. ఈ వ్యక్తితో ఛాన్స్ తీసుకోవచ్చా లేదా, ఈ వ్యక్తి ఎలా ఉన్నారు కదా, అసలు ఏంటి పరిస్థితి, రిస్క్ చెయ్యొచ్చా అని, అంటే మీకే ఎక్కడో కానీ సెల్ఫ్ డౌట్ అనేది ఉంది. సో నేను ఇలాంటి సిచ్యువేషన్కి మీకు ఒకటే చెప్తానండి. ఫస్ట్ థింగ్, ఈ వ్యక్తితో మీరు ట్రాన్స్పరెంట్గా ఉండడానికి చూడండి. వాళ్ళతో మీరు మనసులో మాటలన్నీ కూడా చెప్పడానికి ట్రై చేయండి. మేబీ అప్పుడైనా సరే ఈ వ్యక్తులు ఓపెన్ అప్ అవ్వచ్చు, అప్పుడైనా సరే వాళ్ళు ఆలోచించవచ్చు. ఆల్రెడీ మీరు పాస్ట్లో ఇలా చేసినా సరే స్టిల్ ఇక్కడ ఎలా వచ్చింది అంటే ఈ వ్యక్తికి ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. ప్లస్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మీకు మీరు ఫస్ట్ స్ట్రాంగ్గా నిలబడండి. ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అని ఈ వ్యక్తికి అర్థమవుతుందో వాళ్ళు ఆటోమేటిక్గా మీ వైపే టర్న్ అవుతారు, ఆర్ మీకు సరెండర్ అవుతారు అని చెప్పొచ్చు. బట్ మీరే ఒక వీక్ పర్సన్, మీరే డిఫెండ్ చేసుకోలేరు అన్నప్పుడు ఇంకా వాళ్ళు మీ దగ్గర అయితే ఉండరండి. అది కూడా నేను చెప్పేస్తున్నాను. సో మీరేంటంటే ఈ వ్యక్తితో ఉండాలి అంటే రిస్క్ తీసుకున్న టైపు అడ్వెంచరస్ అయితేనే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. ఈ వ్యక్తి ఏంటంటే మీ కంట్రోల్లో ఉంటారు, లేకపోతే ఇది కష్టమేనండి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరేంటంటే స్ట్రాంగ్గా ఉండండి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇదేంటంటే ఈ వ్యక్తి ఒక్కలే అని కాదు, రేపనే రోజు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మీకు మీరే సపోర్ట్ చేసుకోవాలండి. మీకోసం మీరే నిలబడాలి. మీకోసం ఒకరు వచ్చి ఫైట్ చేయడం అంటే అది జరగదు. అవన్నీ కూడా ఫ్యాంటసీస్ అండి, వర్కౌట్ అవ్వవు. సో డెఫినెట్గా మీరు అలా ఒక స్ట్రాంగ్ పర్సన్, మీకు ఆ ఇండివిజువాలిటీ ఉంది అని అంటే ఈ వ్యక్తి ఖచ్చితంగాను ఆలోచిస్తారు. అండ్ వీళ్ళు ఏంటంటే మీ పరంగా మీకోసమే ఉండాలి అని కూడా ప్రయత్నాలు చేస్తారండి. అదైతే నేను చెప్పగలను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.